సాలూరు మున్సిపల్ సాధారణ సమావేశంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐ శ్రీనివాస్పై పాలక మండలి సభ్యులు మండిపడ్డారు. మీరు చేస్తున్న పనులు మాకు చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నాయని, మేము ఏ పని చెప్పినా పనిచేయడం లేదని, లంచాలు ఇస్తే తప్ప పనులు చేయరా అని వైస్ చైర్మన్ అప్పలనాయుడు ఆర్ఐ శ్రీనివాస్పై మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయ మేనేజర్ రాఘవాచార్యులు మరియు ఆర్ఐ శ్రీనివాస్ మీరు చేస్తున్న పనుల వల్ల మాకు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో 20వ నెంబర్ గల షాపు 2007 నుంచి ఈ షాపు ఖాళీగా ఉందని చెప్పి షాప్కు వెళ్లి దర్యాప్తు చేయగా ఆ షాపు ఎవరో అద్దెకు ఉన్నట్టు తెలియడం జరిగింది. అద్దె ఎవరికి చెల్లిస్తున్నారు? ఈ షాప్ నుంచి ఎందుకు అద్దె రావడం లేదు? ఇది ఎవరు లీజుకు తీసుకున్నారు? ఆ షాప్ కు సంబంధించి ఆ షాప్ అద్దెకు తీసుకున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అద్దె సుమారు 5 లక్షల వడ్డీతో సహా వసూలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ పాలక మండలి అన్నారు. దీని వెనుక ఎవరున్నారు? వెంటనే దర్యాప్తు చేసి మున్సిపల్ కార్యాలయానికి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. ఇంతకుముందు చెప్పాం, అందరూ చెక్ చేసి అందరూ పనులు అయ్యండి ఆదాయం పెరుగుతుందని అది ఇంతకుముందు చెప్పిన ఎవరో చేయరు. ఇక్కడ గొడవ పుట్టేస్తాను వెళ్ళిపోతాను ఆదాయ పనులు ఏంటంటే అలా డాక్టర్ ఏరియలేదు ట్రాన్స్ఫర్ ఏమో ఉంటే చేసుకోవడం ఉన్నాం, అది తిప్పించడం ఉన్నాం. తర్వాత మాకు తెలియదు, ఈరోజు మన మామూలు కనిపెట్టిన తర్వాత తెలిసింది ఈ డబ్బు అంతా ఎవరి చేతికి వెళ్ళింది. మీరు వసూలు చేశారా? ఎవరు వసూలు చేశారు? లేకపోతే ఆయన వసూలు చేయలేదు అంటున్నారు. డబ్బులు వసూలు చేసి కట్టించాను. ఏడు సంవత్సరాలు మున్సిపాలిటీ షాపుని వచ్చాడు లేదా డబ్బులు కట్టాడు లేదా దాని జిఎస్టీ కూడా కట్టించండి, లేదా కంప్లీట్ ఛార్జ్ చేయండి. అదే మేనేజర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏం చేశారు? ఎంతో మరి ఏం చేశారు?